అందరికీ వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. ఈరోజు కనుమ రోజు స్పెషల్ అనుకోకుండా శుక్రవారం వచ్చిందండి. నేను ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తానండి బాగా. అదే ముందు రోజు నైటే థర్స్డేనే అన్ని వెండి సామాను, దేవుడి సామాను, ఇత్తడి సామాను అన్ని తోమి పెట్టేసుకొని మార్నింగే కలశారాధన చేస్తామండి. ఈ రోజు తమలపాకు పూజ ఎందుకు చేశానంటే స్పెషల్గా ఈరోజు లక్ష్మీదేవికి తమలపాకులు చాలా ఇష్టం అండి. తమలపాకులతో హారతి ఇస్తే చాలా మీరు ఏమనుకుంటే అది నెరవేరుతుందండి. దాన్ని మించిన హారతి ఇంకోట్లేదండి. చాలా అద్భుతమైన హారతి. అదే తమలపాకు పైన స్టార్ గుర్తండి, 2 ట్రయాంగిల్స్ చేసుకొని గంధంతో కుంకుమ డాట్స్ పెట్టుకొని దానిపైన ప్రమిదలు పెట్టి హారతి ఇవ్వాలండి. 8 హారతి అష్టలక్ష్మి 8 దీపాలు పెట్టి ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చండి. అట్లా హారతి వల్ల చాలా మంచిది. ఇంట్లో నెగటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ హారతిలో కూడా కొంచెం పచ్చకర్పూరము, కొంచెం లవంగాలు వేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఈ పూజకి కంటిన్యూ ఎన్ని శుక్రవారాలైనా కంటిన్యూ చేసుకోవచ్చండి. 3 శుక్రవారాలు, 5 శుక్రవారాలు, 9 శుక్రవారాలు లేదండి. అది చేస్తున్న కొద్దీ మీకే పరమ ఆనందంగా ఉంటుంది. మీరు ఏమి అనుకుంటే అది చక్కగా జరుగుతాయండి. మీరే చేసి కొన్ని శుక్రవారాలు చూడండి, మీరు ఎంత మంచి ఫలితం పొందుతారో. హారతి అంతా అయిపోయాక కొంచెం డోర్ దగ్గరికి వేసేయాలండి దేవుడు దగ్గర. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మీరు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో మీకు. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ దివ్య. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.